మనం కర్స్ టాపిక్లో ఉన్నాము. ఈ కర్స్ టాపిక్లో మనం డ్రింకింగ్ స్పిరిట్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. ఇది చాలా పెద్ద డేంజరస్ స్పిరిట్. ఇది చాలా డేంజరస్ స్పిరిట్, మనల్ని నాశనం చేసేస్తూ ఉంటుంది ఈ స్పిరిట్. ప్రొవర్బ్స్ చాప్టర్ 31 4-7. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఒక్క నిమిషం. మనం అందరం ఎవరము? రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్, చోజన్ జనరేషన్. ఇక్కడ ఏమంటున్నారు? మనమందరము వీఆర్ చోజన్ జనరేషన్, రాయల్ ప్రీస్ట్, కింగ్స్, క్వీన్స్, ప్రిన్సెస్, ప్రిన్స్. మనమందరం యేసు క్రీస్తులో. చదవమ్మా ఇప్పుడు. ద్రాక్షారసము త్రాగుట, వైన్, విస్కీ, బ్రాండీ, గుట్కా, డ్రగ్స్, ఏమేమైతే ఉన్నాయో మత్తు పదార్థాలు తాగడము, తినడము, పొగాకు తీసుకునడము రాజులకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. రాజులకు ఎవరు రాజులు? ఇక్కడ మీరు. రాజులకు ఏం తగదు? ప్రైమ్ మినిస్టర్ విస్కీ తాగాలనా? కలెక్టర్ విస్కీ తాగాలనా? సర్పంచ్ విస్కీ తాగాలనా? కళ్ళు తాగాలనా? మీరు బిజినెస్ పెట్టుకుంటే మీ బిజినెస్కి రాజు ఎవరు? మీరే, మీ డాడీ. తాగాలనా? బుటిక్, బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు. బ్యూటీ పార్లర్లా ఎవరు హెడ్? మీరే, మీ మమ్మీ. తాగాలనా? మీ సిస్టమ్ ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో దానికి రాజులు మీరే. ఆ రాజు స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమంటున్నారు? తాగడము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. రాజులకు తగదు. తగదు. తగదు అంటే మ్యాచింగ్ కాదు, నో మ్యాచ్, చెల్లదంట. అన్నా నాకు ఐస్ క్రీమ్ ఇవ్వవా? ఇగో నేను జాంపండి ఇస్తా. ఇస్తాడా ఐస్ క్రీమ్? దుకాణంలో ఇస్తాడా? తగదు. ఐస్ క్రీమ్ కావాలంటే 10 రూపీస్ నోట్ ఇవ్వాలా, జామకాయ ఇస్తే తగదు అది. రాజులకు ద్రాక్షారసం, విస్కీ, బ్రాండీ, డ్రగ్స్, పొగాకు, సిగరెట్ అది తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. ఏ రాజన గాని రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. అధికారులు ఎవరన్నా అధికారి ఉండని, తగదు. తాగిన ఎడల వారు కట్టడలను మరతురు. ఏమైతుంది? తాగితే రూల్స్ మర్చిపోతారు, ఏం టీచింగ్ చేయాలా మర్చిపోతారు, కరెక్ట్ మర్చిపోతారు. ఎందుకంటే ఆ తాగుడు ఇక్కడ అటాక్ చేస్తుంది. చెప్పినా కదా నేను, దీనికన్నా ముందు షార్ట్ సర్క్యూట్ అవుతుందని, కరెంట్ తీగలు అని షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అని చెప్పినానా? అందుకే తాగుబోతలు ఏం చేస్తారు? వానికి రక్తం గారుతుంటే కూడా వాని మైండ్లో రిజిస్టర్ కాదు. వాని మైండ్లో రక్తం పోతుందని చచ్చిపోతా నేనని తెలియదు వానికి. ఎందుకనంటే ఇక్కడ కనెక్షన్ ఉండదు. ఇప్పుడు ఈ కనెక్షన్ తీసేస్తే సౌండ్ వస్తుందా? రాదు. అట్లా బాడీకి మైండ్కి కనెక్షన్ సపరేట్ అయిపోతుంది. డ్రగ్స్, ఆల్కహాల్, ఈ మత్తు పదార్థాలు తాగినప్పుడు, తిన్నప్పుడు డిస్కనెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో రాజులకే కాదు అది, మీ యజమానులకే కాదు, బిజినెస్ వాళ్ళకే కాదు. దాంట్లో అక్కడ నిన్ను నువ్వు పెట్టుకో. రాజులకు డిస్కనెక్ట్ అయిపోతుంది, మీ బిజినెస్ వాళ్ళకి డిస్కనెక్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు తాగితే ఏమవుతుంది? తలకాయకి గుర్తుంటుందా? మీకు, వాళ్ళకు గుర్తుండదు. అదే మీ జీవితంలో మీరు దాన్ని చేస్తే మీకు గుర్తుంటుందా? చాలామంది ఏమంటారు? ఇది తాగు పీస్ఫుల్గా ఉంటావు అని అంటారు. పీస్ఫుల్గా ఉండవు. నీ మైండ్ అంతా పీస్ 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 అయిపోతుంది. కనెక్షన్ ఉండదు. కనెక్షన్ అంతా కట్ 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 అయిపోతుంది. పీస్ఫుల్ ఎప్పుడు ఉంటావు? ఆ 5 అవర్స్ నీ బాడీ అంతా ఇట్లా ఇట్లా లేపితే కూడా టకాల్మని పడిపోతుంది. ఎందుకు? నీ బాడీ టకాల్మని పడొద్దనంటే నేను లేపుతున్నా అని నీ మైండ్, నీ మసిల్స్, నీ మైండ్కి కనెక్షన్ ఉండాలా. ఉంటేనే అని లేపుతావు. ఎప్పుడైతే నువ్వు తాగుతావో
నువ్వు ఇట్లా ఇట్లా లేపితే కూడా అది ఇట్లా మళ్ళీ పడిపోతుంది. డాడీ లేవు డాడీ, ప్లీజ్ డాడీ అంటే డిస్కనెక్ట్. నీ మసిల్స్ డిస్కనెక్ట్, నీ బోన్స్ డిస్కనెక్ట్, నీ మైండ్ డిస్కనెక్ట్. అంత పవరు ఆల్కహాల్, డ్రగ్స్లో, మత్తు పదార్థాలలో అంత ఉంది. రాసుకోండి, మీరు రాసుకొని మీ మమ్మీ డాడీకి చెప్పండి, మమ్మీ ఇగో తాగితే ఇట్లా అవుతుంది, అందుకే డాడీ నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు చూడు వీడియోలు తీసినావు, నిన్ను రాత్రి నువ్వు తాగినావు, ఎందుకు చేసినావు అని అంటే ఇక బైబిల్ చెప్తుంది డాడీ, కట్టడలు నీ బాడీలో నీ మసిల్స్ నీ మైండ్ మర్చిపోతాయంట. నీ మైండే నీ బాడీని మర్చిపోతుందంట. మైండ్ రూల్ ఏంటి? మైండ్ నా మసిల్స్ని లేపాలా. నీ మైండ్ ఏం చేస్తుంది? ఓకే చలో నేను కూర్చుంటా ఇప్పుడు అనగానే ఏం చేయాలా? నాకు కూర్చోవాలా, కాలు నొస్తుంది అని నీ మైండ్ ఏం చేస్తుంది? నీ నడుముకు చెప్తుంది, అబ్బా నొస్తుంది, అరే నొస్తుందా, కూర్చో 5 నిమిషాలు అని అంటుంది. అనగానే ఆ చైర్ తీసుకురండి అని చెప్పి వచ్చి చైర్ మీద అబ్బా ఎంత మంచిగా ఉంది అని నీ మైండ్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు తాగినప్పుడు నీ మైండ్ చెప్తలేదు, నీకు రక్తం వస్తుంది కానీ చెప్తలేదు నీ మైండ్. నీ మైండ్ లేవు, లేచి ఇంటికి పో అని నీ మైండ్ అంటుంది కానీ నీ బాడీ కనెక్షన్ నీ మైండ్కి లేదు. అంత నేను మంచిగా ఉంది వదిలేసే, నన్ను కనెక్షన్ లేదు. తాగినప్పుడు అది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మీరు. దీనులందరికీ అన్యాయము చేయుదురు. ఏమైతుంది తాగితే? ఏమైతే తాగితే అన్యాయం చేస్తావు. నీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా, నువ్వు తాగినప్పుడు న్యాయం చేయవు, అన్యాయం చేస్తావు. నేను చేసి నేను అటు ఎప్పుడు చేసినా అని రాత్రి చేసినావు కదా, ఆ పక్కామే వచ్చింది, పక్కామె మీద చెయ్యి ఎందుకు వేసినావు? నేనెందుకు ఎత్తా పక్కామె మీద చెయ్యి? మమ్మీ కదా, మమ్మీ మీద వేసుకుని నన్ను మమ్మీ ఇంటికి తీసుకుపోయింది కదా, కొట్టిర్రు ఇట్లా వాసిపోయింది ముఖం అంతా, ఎందుకు కొట్టిర్రు అని అంటే ఏమో నేను మమ్మీ మీద చేసుకొని వస్తుంటే ఎవరో ఇట్లా తాకినట్టు అనిపించింది నాకు. మీ మమ్మీ వెనకకెళ్ళి సంస్కృతం నేను అనుకున్నా. ఎందుకు? అన్యాయం. నీ మైండ్ అన్యాయం చేస్తుంది. నీ భార్యను వదిలిపెట్టి ఇంకో భార్య దగ్గర పోతుంది తాగి మైండ్, ఇంకొక భర్త దగ్గర పోతుంది మైండ్ తాగి. నెక్స్ట్ అన్యాయం. ఇవన్నీ రాసుకోండి పాయింట్స్. ఫస్ట్ పాయింట్ రూల్స్. కట్టడలు. మీ కట్టడలు మర్చిపోతారు. మీ మైండ్లో రూల్స్, రెగ్యులేషన్స్, న్యాయం మర్చిపోతారు, కట్టడలు మర్చిపోతారు, రూల్స్ మర్చిపోతారు, అన్యాయం చేస్తారు. నంబర్ 2. నంబర్ 3, ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి. ఇది ఎవరికి ఇవ్వమంటుర్రు? డ్రగ్స్ అంటే మత్తు, సంపద. ఆయన చేతులకి ఏమైనాయి? పోయినాయి, నుజ్జు నుజ్జు అయిపోయినాయి. నొప్పి, భరించుకోలేనంత నొప్పి. ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని కుట్టాలా, రాడేయాలా, లోపల కట్ చేయాలా? ఏం చేస్తారు? వాళ్లకు మత్తు ఇస్తారు. ఆ మత్తు 1 hour 2 hours ఇదంతా అయిపోయేంత వరకు ఇట్లా పడిపోతుంది. చెయ్యి లేవదిగా. ఎందుకు లేవదు చెయ్యి? మత్తు ఇచ్చినప్పుడు హాస్పిటల్లో గుర్తుందా, ఆపరేషన్ చేసేటోళ్ళకు వాళ్ళకి అందరికీ మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఇవే మత్తు ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. అది ఇస్తే ఏమైపోతుంది? వాళ్ళు కొంతమంది పండ్లు డాక్టర్ కాడికి పోయారు. ఎవరైనా ఎంతమంది పోయారు పండ్ల డాక్టర్ కాడికి? పండ్ల డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన నోట్లో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నీ నాలుక ఇట్లా మాట్లాడినా మంచిగాను అంటది, అంటదా లేదా నాలుక? ఎందుకు? అది పడిపోతుంది, మసిల్స్ ఆడవు. మత్తు ఇచ్చినప్పుడు పండ్ల డాక్టర్ మీకు తెలిసిటది. ఆ మత్తు ఇయ్యలేదనుకో, నువ్వు డాక్టర్ని తీసి వాన్ పన్నీర కొట్టేస్తావు, అంత నొప్పి లేస్తుంది. చెయ్యలేం. అందుకు కొన్ని విషయాలలో ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయిపోయి మొత్తం ఇట్లా అయిపోయింది, దాన్ని కుట్టాలా, అప్పుడు ఆ కొన్ని సందర్భాలలో మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నువ్వు మొత్తం ఇట్లా అయిపోతుంది. అసలు ఇట్లా ముడితే కూడా ఫీలింగ్ ఉండదు.
ఇట్లా ముడితే కూడా ఫీలింగ్ ఉండదు, పండ్ల నొప్పి గిన్నెల నొప్పి అది. ఓకే, నెక్స్ట్. ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి. సో ఇప్పుడు ప్రాణం, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. ఎవరైనా చూసిరా క్యాన్సర్ పేషెంట్స్? అబ్బా, చచ్చిపోయే ఒక వారం చూడాలి వాళ్ళని. నువ్వు అసలు భరించలేవు. వాళ్ళు అరిసే అరుపు, వాళ్ళ నొప్పి, అబ్బా కూసుంటే నొప్పి, పండుకుంటే నొప్పి, లేస్తే నొప్పి, నడుస్తే ఆ నొప్పికి చచ్చిపోతారు. అందుకు డాక్టర్లు ఏం చేస్తారంటే నొప్పి ఎంత ఇస్తారంటే నార్మల్గా మన ట్యాబ్లెట్ తలనొప్పికి 200 mg గోళీ ఇస్తారు, సారిడాన్. దాంట్లో 200 mg ఉంటుంది. తలనొప్పి గంట తర్వాత వెళ్ళిపోతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి అందాజకు చెప్తున్నా నేను, 2000 mg ఇస్తే కూడా నొప్పి పోదు. క్యాన్సర్ పేషెంట్స్ అంత నొప్పి ఉంటుంది. మొన్న రాకీ అంకుల్ చచ్చిపోయాడు కదా, మనం ప్రేయర్ చేసినాం రాకీ అంకుల్ కోసం. ఎంత నొప్పి తెలుసు ఆయనకు, చాలా నొప్పి. సో ఎవరు చనిపోయే వారికి మద్యమునియుడి. ఆ మద్యం అంటే మత్తు. ఆ మత్తు ఇస్తే వాళ్ళు మత్తులో ఉంటారు, మెల్లగా వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతుంది. నొప్పిలా ఎందుకు వాళ్ళని అంత నొప్పి, నీకు ఇవ్వచ్చు కదా మత్తు అని. కానీ కొన్ని రోగాలు మత్తు ఇస్తే కూడా భరించుకోలేరు, అంత డేంజర్ ఉంటుంది. సో దేవుడు అందుకే పెట్టిండు కొన్ని. ఎందుకు పెట్టిండు మత్తు? మీరు అంటూ దేవుడు మరి మత్తు ఎందుకు ఇచ్చిండు? మళ్ళీ అంగూర్లు ఇవ్వద్దు కదా, అంగూరు పండ్లు తినొద్దు కదా. ఏ పండన కానీ అన్నం కానీ ఏదైనా కానీ లిమిట్లో తినండి, ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందా? అంగూరుని పెట్టుకొని మేము మస్తు బాటిల్లో పెట్టుకొని వారం 10 రోజులు బాగా దాన్ని నానబెట్టి బాగా పెడితే ఫుల్ విస్కీ అవుతుందంట సార్ చెప్పిండనంటే అట్లా అయిపోతారు. మీరు ఏమవుతారు? చేతులు కాళ్ళు ఉండవు, చేతులు కాళ్ళు నిలబడవు. నిన్ను చూసి కుక్కలు వచ్చి నాకుతాయి. అంగూరు పండు నోట్లోకి వెళ్ళి మంచి వాసన వస్తుంది రా అని అంగూరు అంతా లోపలికి వెళ్ళి తీస్తాయి కుక్కలు. నెక్స్ట్ చెప్పురి. సో పేషెంట్స్కి దేవుడు చేసిండు. ఎందుకు? పాపం దేవుడు ప్రేమలా వాళ్ళు కష్టపడొద్దు, వాళ్ళు చచ్చిపోతున్నారు కాబట్టి ఇది దానికే వాడండి, రోజు మీరు తీసుకొని తినకండి అని దేవుడు బైబిల్లో చనిపోయిన వారికి, నొప్పి ఉన్న వారికి కొంచెం ఇవ్వండి. నెక్స్ట్. మనోవ్యాకులము గలవారికి, వ్యాధులు గలవారికి ద్రాక్షారసము నియ్యుడి. చూస్తురా లిస్టు. నెక్స్ట్. వారు త్రాగి తమ పేదరికము మరతురు. వాళ్ళ నొప్పి మర్చిపోతారు. నేను చచ్చిపోతున్నా అని మర్చిపోతారు. వాళ్ళకి అట్లసొంటి వాళ్ళకి ఇవ్వండి. కాళ్ళు కట్ అయిపోయిన వాళ్ళకు ఇవ్వండి. తలకాయ బద్దలైపోయి మొన్న చూపించిన ఒక వీడియో, కొబ్బరికాయ లెక్క ఈడికి పగిలిపోయింది తలకాయ. పగలగొట్టిర్రు కావాల్సుకొని, పగిలిపోలే కావాల్సుకొని. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావారా? కత్తి తీసి వడాల్మని కొట్టేసిర్రు. ఈడి వరకు ఉన్నది నా దగ్గర, చూపించిన కొంతమందికి అని అంటుంది. దాన్ని వీడియోని చూసే ఓపెన్ అయిపోయింది, ఇట్లా తెల్లగా కనిపిస్తుంది. ఏమంటున్నాయినా? హల్లెలూయా పాస్టర్జీ అనేది అంటున్నాడు ఆయన. డాక్టర్లు పెట్టి కుట్లేస్తున్నారు. ఒక ఆమె లైట్ పట్టుకున్నది, వెనకకి వెళ్ళి మీ 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 ఒక ఆమె అడిగింది, సార్ అది ఏంది సార్ సౌండ్ అట్లా వస్తుందని. అంటే ఆ సౌండ్ బంద్ అయిందంటే నేను చచ్చిపోయినట్టు అర్థం అన్నా. అట్లా కూడా ఉంటుందా? హార్ట్ బీట్ అది. హాస్పిటల్లో పోతే మీ పని వస్తుంది. ఏంది అది? నీ 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 ఏలుగు పెడతారు కదా ఇట్లా, అది ఇది చేసి కంప్యూటర్కి పంపిస్తే కంప్యూటర్ సౌండ్ పెడుతుంది. ఆ సౌండ్ బీప్ 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 అన్నదనుకో, నర్సుకి వస్తుంది. అరే ఎవరిదో కొట్టుకుంటుందిరా, ఎవడో చచ్చిపోతుండ్రా అని బీప్ అన్నదనుకో. అర్థమైందా? అందుకు డాక్టరు బీప్ 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 అని టెక్నాలజీ అది పెట్టిండు, మన కోసం పెట్టిండు దేవుడు, మన కోసం ఇంజెక్షన్ పెట్టిండు. చదువు, నెక్స్ట్ చదువు. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. తమ శ్రమను ఇక తలంచకుందురు. ఏం చేస్తారు? నేను చచ్చిపోతున్నా, ఇప్పుడు నువ్వు ఉన్నావు,
నేను చంపేస్తున్నా, గుర్తు చేసుకో, చంపేస్తున్నా, నేను చూడు చంపేస్తున్నా, గుర్తు చేసుకో, మంచిగా ఉంటుందా చచ్చిపెట్టేళ్ళకు? మొన్న ఎవరికి ఉరి శిక్ష పడుతుందట, పడలే, ఉరి శిక్ష పడుతుంది రేపు అని వాళ్ళ మమ్మీ వచ్చి ప్రేయర్ చేయండి అని చెప్పిందట. ఆమె వచ్చి నాకు చెప్పింది, ఏంది ఇది, పోయిన 10 రోజులు అవుతుంది ఆమె చెప్పి నాకు. తర్వాత ఎవరు వచ్చినా మేమంటే మమ్మీ వచ్చింది సార్, బాధపడుతున్నాం సార్, అది ఇది ప్రేయర్ చేయండి సార్ అని ప్రేయర్ చేసినాం. 2 రోజుల తర్వాత ఉరి శిక్ష వేయాలా, ప్రేయర్ చేయడం అనగానే ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ మమ్మీ వచ్చిందట, ఉరి శిక్ష లేదు, ఖతం అయిపోయింది ఉరి శిక్ష. అలా అన్నను, ఉరి హ్యాంగ్ టు డెత్. దేవుడు దాన్ని 2 రోజులల్లా ప్రేయర్ చేయగానే ఇంపాసిబుల్ అని అన్నది వాళ్ళ మా. ఉరికొచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత అన్నా క్యాన్సిల్ అయిపోయింది. ప్రసంగి 2:3 ఇక్కడ రాజు ఏమంటారు చూడండి, చదువు. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు. నేను ద్రాక్షరసం విస్కీతోని డ్రగ్స్తోని సంతోషపరచుకోవాలని అనుకున్నాను అని రాజు అంటున్నాడు. మతి హీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై యుండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై యుండుటకు నీకు శుభము. సోమరితనము చేత ఇంటి కప్పు. ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా? a land, ఒక దేశము, a land is blessed when its leaders do not drink. ఇంగ్లీష్లో ఏమంటుంది? మన రాజ్యము, మన దేశము ఆశీర్వదించబడాలి అని అంటే దాంట్లో ఉన్న లీడర్సు, దాంట్లో ఉన్న ప్రజలు వైన్ తాగొద్దు. ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది వైన్ తాగుతుర్రు? బ్లెస్సింగ్ వస్తుందా, కర్స్ వస్తుందా? మీరు బ్లెస్సింగ్ రావాలంటే ఏం చేయాలా? వైన్ తాగొద్దు, విస్కీ తాగొద్దు. ఇప్పుడు అందరు విస్కీ తాగుతుంటే ఏమొస్తుంది మన ఇండియాకి? మన ఇంట్లో ఏమొచ్చింది మమ్మీ డాడీకి? మరి తెలిసి కూడా ఎందుకు తాగుతున్నారు మళ్ళీ? ఐజాయా 19:14 యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు. చాలు, నువ్వు తాగితే ఏం చేస్తావు? ఏం తింటున్నావు, దేంట్లో తూలుతున్నావు, దేంట్లో పడి బొర్లుతున్నావో నీకు తెలుస్తుందా? ఐజాయా 28:7 చదవండి. అయితే పాస్టర్స్, ప్రాఫెట్స్, అపోస్టల్స్, క్రిస్టియన్స్ ఏమైతారు చూడండి. అయితే వీరందరూ ప్రాఫెట్స్, పాస్టర్స్, అపోస్టల్స్ తాగితే వీరు ద్రాక్షారసము వలన, విస్కీ, బ్రాండీ, డ్రగ్స్ వలన సోలుదురు అంటే సొక్కి ఇట్లా అవుతారు తెలుసా మీరు తాగిన వాళ్ళు? ఏం సొక్కి ఎవరు? పాస్టర్స్, ప్రాఫెట్స్ గురించి మాట్లాడుతుంది అక్కడ. ఇప్పుడు నేను అన్నా కదా మీ పాస్టర్ తాగుతాడా అని అన్నారు మీరు. బైబిల్ ఏమంటుంది? పాస్టర్లు కాదు, ప్రాఫెట్స్. ఇది మీరు కాకుండా చూసుకోండి. దీనికన్నా ముందు అయింది బైబిల్లో. ఐజాయా ప్రవక్త చెప్తున్నాడు, మీరు కాకుండా ఇది వార్నింగ్. ప్రాఫెట్స్, పాస్టర్స్, అపోస్టల్స్, క్రిస్టియన్స్ మద్యము వలన తత్తరపడుదురు. దేని ద్వారా సొల్లుతున్నారు? మద్యము వలన తత్తర అంటే కాదు. ఇంకా నేను చెప్తా. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యము వలన సొక్కి సోలుదురు. ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది, మద్యము వలన తత్తరపడుచు
అనుకొనుచున్నారు. దర్శనము కలుగనప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. తర్వాత చదువు. వారి భోజనపు బల్లలన్నీయు వాంతితోనూ కల్మషములతోనూ నిండి ఉన్నవి. ఏం తింటారంట వాళ్ళు? భోజనం ఏం నిండంత వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద. ఒక 2 లైన్లు ముందు చదువు. తీర్పు తీర్చు కాలమున తాగుడు చేస్తే ఏమవుతుందంట? వాళ్ళు కరెక్ట్గా జడ్జు చేయలేరంట, కరెక్ట్గా తీర్పు, కరెక్ట్గా డిజైన్ చేయలేరు, కరెక్ట్గా దర్శనము చూడలేరు. ఇంగ్లీష్లో ప్రాఫిట్స్ స్టాగర్. పాస్టర్స్కి, ప్రాఫిట్స్కి తెలియదు. నీ మైండ్ నువ్వు డిస్కనెక్ట్ అయిపోతుంది. ఏమవుతుంది? ఓకేనా? డానియేల్ 1:5. దేవుని దైవజనులు, ప్రాఫిట్స్, అపాసల్స్ ఏం చేస్తారో చూడండి ఇక్కడ. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి, తాను తాగే విస్కీ నుండి రాజు అనుదినములు ఎంత కొంచెం భాగము వారికి నియమించి, వారందరూ దైవజనులు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు ఈ ద్రాక్ష రసంలో పాల్గొనాలా. 3 సంవత్సరములు. ఎన్ని? 3 సంవత్సరములు వారిని పోషించి. ఏం చేయాలా? పోషించాలా. దేంతో పోషించాలా? వీళ్ళు ఎక్కడ బానిసగా ఉన్నారు? వీళ్ళు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వేరే దేశంలో వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే రాజు ఏమంటుడు? వీళ్ళు మంచి చదువుకున్న వాళ్ళు, స్ట్రాంగ్ ఉన్నోళ్ళు, జ్ఞానవంతులు, వీళ్ళకి విజన్స్ వస్తాయి, వీళ్ళకి డ్రీమ్స్ వస్తాయి, వీళ్ళు ప్రాఫిట్స్, అపాసల్స్, వాళ్ళు ఇట్లా ప్రేయర్ చేయగానే దేవుడు కరెక్ట్గా చూపిస్తాడు. వాళ్ళను పట్టుకొని వచ్చేసి 3 సంవత్సరాలు ఫుల్ విస్కీ, బ్రాండీ, డ్రగ్స్, అన్నము మొత్తం నేనేమేమైతే తింటున్నానో అవన్నీ వాళ్ళకు ఇవ్వండి. వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. 3 సంవత్సరాలు పోషించి వాళ్ళని మళ్ళీ నా దగ్గర తీసుకురండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి వేడుకొనగా, అయ్యో అధిపతి, సార్ ప్లీజ్ నీకు దండం పెడతా సార్, నాకు విస్కీ వద్దు సార్, బ్రాండీ వద్దు సార్, డ్రగ్స్ వద్దు సార్, ప్లీజ్ నీ కాలు మొక్తా సార్, నేను ప్రాఫిట్ని, అపాసల్ని సార్, దీంతోని అపవిత్రము కావద్దు. విస్కీ బ్రాండీ తాగితే ఏమంటుంది? అది అపవిత్రుడు కాకుండానట్లు. అపవిత్రము. దాన్ని ముట్టుకుంటే అపవిత్రము, తాగితే అపవిత్రము. విస్కీ, బ్రాండీ, డ్రగ్స్. దానియేలు ఏం చేసిండు? వాళ్ళు డానియల్ ఫ్రెండ్స్ రియలైజ్ అయినరు, అరే రాజు కళ్ళు కంపట్లో కూర్చొని తాగుతాడా? రాజుకి వరల్డ్లో బెస్ట్ స్కాచ్, విస్కీ, రమ్ అన్నీ బెస్ట్ దొరుకుతాయి రాజుకి. ఆ బెస్ట్ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు. తాగు డానియల్, మంచి విజన్స్ వస్తాయి, డ్రీమ్స్ వస్తాయి. కానీ డానియల్కి, అరే రాజా మాకు తెలుసు, యెహోవా మాకు ఇది తాగితే కరెక్ట్ జడ్జిమెంట్ చేయలేం, ఇది తాగితే మా మైండ్, మా బాడీ డిస్కనెక్ట్ అయిపోతుంది, ఇది తాగితే మేము సొల్లుతూ ఉంటాము, ఇది తాగితే వాంతికి చేసినాడు అదే వాంతికి తింటాడు అని ఇవన్నీ మాకు తెలుసు రాజా. అయ్యా సార్, రాజు మీకు చెప్పిండు, మీరు ఇన్ఛార్జు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్, ప్లీజ్ సార్, మేము ఇది తాగం సార్, ఇది తాగితే మాది దయ్యాలు వస్తాయి సార్, మాకు విజన్స్ దేవుడు ఇస్తున్నాడు, డ్రీమ్స్ మాకు దేవుడు ఇస్తున్నాడు, ఇది ప్లీజ్ మీరు ఏమనుకోకండి సార్. ఎంతమంది ప్రాఫిట్స్ ఉన్నారు ఇక్కడ?
ఎంతమంది అపోస్తలులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది హోలీ స్పిరిట్ ఫిల్డ్ అయి ఉన్నారు ఇక్కడ? ఎంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు? ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నారు? ఎంతమంది వర్షిప్ పాటలు పాడుతూ ఉన్నారు? ఎంతమంది నా కోసం ప్రేయర్ చేస్తున్నారు? అక్క వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తున్నారు? ఎంతమంది మీరు హెవెన్కి పోవాలా, మా మమ్మీ డాడీ వాళ్ళు హెవెన్కి పోవాలా అన్న వాళ్ళందరూ పవిత్రంగా వీటిని ముట్టకుండా పవిత్రంగా ఉండాలా? ఈ దానియేలు, షద్రకు, మెషకు ఎంత పవిత్రంగా ఉన్నారు అని అంటే, దేవుడు వాళ్ళ కోసము ఏం రివీల్ చేసిండు తెలుసా? రెండో రాకడ ఎలా ఉంటుంది అనే వాళ్ళు పవిత్రంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి విజన్లో ఇచ్చిండు దేవుడు. మీరు దానియేలు పుస్తకం చదివితే షాక్ అయిపోతారు. అన్ని రూముల ఒక ఏలొచ్చింది. దానియేలు ఒక ఏలొచ్చి గోడ మీద ఇట్లా రాసింది మొత్తం విజన్. దానియేలు చూస్తూ ఉన్నాడు, ఇట్లా రాస్తూ ఉంది విజన్. ఎందుకు? పవిత్రము. పవిత్రత ఉంటే దేవుడు ఫ్యూచర్ విజన్స్ చూపిస్తాడు. ఫ్యూచర్ ఎండ్ టైం ఈ దేశం, ప్రపంచం, గ్యాలక్సీ. నిన్న వచ్చి చెప్పిర్రు ఎవరో, సార్ ఈ భూమి అంతా మొత్తం నాశనం అయిపోతుంది అని నాకు డ్రీమ్ వచ్చింది సార్ అని అన్నారు. ఎందుకు? అది దానియేలుకి చెప్పిన దేవుడు అది మీకు చూపిస్తున్నాడు. ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది, వరల్డ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని మెసేజ్ వచ్చింది. నిన్న రాత్రి వచ్చి యేసు ప్రభు వస్తున్నట్ట సార్ అని వచ్చింది, చెప్పిర్రు. అది ఎక్కడ రాసిండ్రు? దానియేలుకి ఇచ్చిండు దేవుడు దర్శనం. నీకు దర్శనాలు వస్తలేవు, విజన్స్ వస్తలేవు, టంగ్స్ సరిగా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ వస్తలేదు, బైబిల్ చదవడానికి ఇంట్రెస్ట్ వస్తలేదు అని అంటే నువ్వు అపవిత్రంగా ఉన్నావు. తాను అపవిత్రుడు కాకుండానట్లు రైట్ వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునుందా? ఏం చేసిండు దేవుడు? కృపా కటాక్షము. రాజు రూల్ చేస్తే కూడా దేవుడు కృపా కటాక్షము, గ్రేస్ అండ్ ఫేవర్. దేవుడు రాజులకు రాజెవరు? రాజులకు రాజెవడు? ఆ రాజు. దేవుడు రాజు చెప్పింది, దేవుడు దానియేలు నేను పవిత్రంగా ఉండాలా అనగానే దేవుడు దిగొచ్చిండు. రాజు చెప్పిన నియమాన్ని దేవుడు దానియేలుకి హెల్ప్ చేస్తుండు. డోంట్ వరీ, ఐఎమ్ హియర్. నెక్స్ట్, కృపా కటాక్షమునందని అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా, నేను భోజనమునకు శాఖధాన్యదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. సార్ 3 సంవత్సరాలు కాదు సార్, దేవుడు ఆల్రెడీ మాతో మాట్లాడిండు. మాకు ఓన్లీ అధిపతి ఏమంటుండు, అరే మీరు ఏమన్నా చేస్తే నన్ను దేవుడు రాజు డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాడు రా, మీరు చెప్పింది కరెక్టే కానీ నేను రాజు చేసింది చేయాలి కదా, 3 years ఉంది కదా సార్, మీరు 10 days టైం, ఓన్లీ 10 days. వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూడండి, మమ్మల్ని చూడండి, 10 daysలా 10 days టైం అడిగిరు వాళ్ళు. దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. లాస్ట్కి 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడి
అనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యదులనిచ్చెను. హల్లెలూయా. ఏమైందంట, రాజుతో పాటు చాలా మంది రాజుది తినేటిది తాగేది అంతా తాగుతూ ఉంటే వీళ్ళు 10 రోజులలా వీళ్ళు ఏమైపోయారంట, వాళ్ళ ముఖము ఆ తిండిపోతులు తాగుబోతులు కంటే వీళ్ళ ముఖము గ్రేట్ గ్లోరీ, గ్రేస్, కటాక్షము వాళ్ళ మీద సౌందర్యంగా అయిపోయారట. హల్లెలూయా. ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు విస్కీ, బ్రాండీ, మత్తు పదార్థాలకు బానిస అవుతావో నీ ముఖము దున్నపోతులు లెక్క అయిపోతుంది. తిండిపోతులు తాగుబోతులు ముఖాలు చూసిర్రా? ఎప్పుడన్నా చూసిర్రా? తిండిపోతులు తాగుబోతులు ముఖాలు. మీ ముఖాలు నా ముఖం లెక్క కావాలనా లేదా? నేను తిండిపోతు కాదు, తాగుబోతు కాదు. మీ ముఖాలు కూడా గ్లోరీ, ఫైర్, కటాక్షంతో నిండిపోవును గాక. ఎప్పుడైతే నువ్వు తాగుడు, పొగాకు, గుట్కాతోని దూరంగా ఉంటావో నీవు బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, గ్లోరీ, ఫైర్, అనాయింటింగ్, మస్తు మహిమతో నీ జీవితం మారిపోతుంది. దానియేలు దేవుడు చూస్తున్నాడు. कौन है कौन है कौन है कौन है ఇక్కడ దేవుడు రాజులు, రాణులు, నా బిడ్డలు, నా కొడుకులు, కౌన్ హే కౌన్ హే కహా హే కహా హే, పవిత్రంగా ఉండేవాళ్ళు ఎక్కడ, హోలీనెస్, గ్లోరీ ఎవరి మీద వేయాలా, కటాక్షం ఎవరి మీద చూపెట్టాలా, ఎవరు లవ్ లెటర్తో దూరం ఉన్నారు, గుట్కాలతో దూరం ఉన్నారు, సిగరెట్లతో దూరం ఉన్నారు, విస్కీ, బ్రాండీ, అడ్డమైన యూట్యూబ్లు, ఇన్స్టాలు, అవన్నీ ఎవరు, కోన్ హే కోన్ హే కోన్ హే బతాओ, మై ఫైర్ डालने के लिए రెడీ హూ అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారో కోనే దేవుడు వెతుకుతున్నాడు. వెతికే వాళ్ళందరూ నిలబడి దేవునికి మై హూ ప్రభు అని చెప్పండి. నిలబడి కోన్ హే అడుగుతున్నాడు దేవుడు. కోన్ హే మై హూనా, కోన్ హే కహా హే, कौन है, होलीनेस क्यों डालना है, किसके ऊपर डालना? ప్రభువా తండ్రి, ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రభు వాళ్ళ తల మీద చేయి పెట్టుకొని ప్రభువా మై హూ ప్రభువా, నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా. దానియేల్, మేషక్, అబేద్నెగో లాగా ప్రభువా, షద్రక్, మేషక్, అబేద్నెగో లాగా ప్రభువా, వీరందరూ ప్రభువా నేనున్నా, నన్ను చూడు ప్రభువా, నేను హోలీనెస్లో ఉంటా, నేను పరిశుద్ధంగా ఉంటా, నాకు గ్లోరీ కావాలా, నాకు ఫైర్ కావాలా, నాకు అనాయింటింగ్ కావాలా, నాకు టంగ్స్ కావాలా, నాకు విజన్స్ కావాలా, నాకు డ్రీమ్స్ కావాలా ప్రభువా అని, ప్రభువా నేనున్నా నేను నిలబడ్డా ప్రభువా అని ఈరోజు ప్రభువా మేమందరము ఈ మత్తు పదార్థాలకు, ఈ డ్రింకింగ్ స్పిరిట్ని ప్రభువా మా జీవితాలకు వెళ్ళి మా మమ్మీ, మా డాడీ, మా ఫ్యామిలీ జనరేషనల్ కర్సెస్ నుంచి తీసివేయమని చెప్పి ప్రభువా ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈ బిడ్డలందరూ చేతులు పెట్టుకున్నారు ప్రభువా, వారందరూ ఒక గ్రేట్ అపోస్టల్స్, ప్రాఫిట్స్, పాస్టర్స్, లీడర్స్, క్రిస్టియన్స్గా వీరిని ఫైర్తో, గ్లోరీతో నింపి ప్రభువా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క శాపం నుండి వారిని తీసివేసి ప్రభువా వారిని బ్లెస్ చేసి విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ డానియల్, ద స్పిరిట్ ఆఫ్ షద్రక్, మేషక్, అబేద్నెగో, ఓవర్కమింగ్ స్పిరిట్, దేవుడు కాపాడకపోతే కూడా మేము నిలబడతాము అనే ఒక మంచి ఫైర్ నీ వీళ్ళలో నింపి ప్రభువా యోసేపు, ఏలియా, మరి మోషే,
అబ్రహాము, మరి పేతురు ప్రభా, జాషువా, కేలెబ్, డెబరా, రూత్, అలాంటి స్పిరిట్స్తో వీరిని నింపి ప్రభా నీ అభిషేకం, క్రీస్తు అభిషేకంతో నింపి నడిపించమని ప్రభా నీ కృపతో, నీ శక్తి సామర్థ్యంలతో వారిని దీవించి ఆశీర్వదించి మంచి డ్రీమ్స్, కలలు, విజన్స్, ప్రాఫెసీస్ అన్నీ కూడా పరలోకంలో ఉన్న గిఫ్ట్స్, ఫ్రూట్స్, పవర్ ఆఫ్ రిజరక్షన్, రెవల్యూషన్, అనాయింటింగ్తో ఫిల్ చేసి నడిపించమని ప్రభా నాకు చూపించిన కృప కొరకై నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా జనరేషన్, నా తర్వాత డెజరే, జోసాయ, బ్రాండన్, వాళ్ళ థౌజండ్స్ ఆఫ్ జనరేషన్ ప్రభా ఈ జీసస్ వే ద్వారా అనేకులను ఈ తాగుడు ఆత్మతోని, వ్యభిచారము ఆత్మతోని, లస్ట్ ఆత్మతోని, ఈ యూట్యూబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ అన్ని దరిద్రమైన ఆత్మలతోని ప్రభా, కామపు ఆత్మలతో మమ్మల్ని కాపాడి మేము ఒక ప్యూర్ హోలీ జనరేషన్గా, దానియేలు లెక్క మేము హోలీనెస్గా ఉంటాము అని ప్రతిష్ఠ చేస్తూ ఈరోజు వాళ్ళ తల మీద చేయబెట్టుకొని ప్రభా వారిని నేను బ్లెస్ చేస్తున్న, ప్రొఫెటిక్గా డిక్రీ యాజ్ అ హోలీ నేషన్, రాయల్ ప్రీస్టుడ్, చోజన్ జనరేషన్గా ప్రభా ఫర్ ఎండ్ టైం రివైవల్గా వీళ్ళని అందరినీ లేవనెత్తి ప్రభా ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా వీరందరి జనరేషన్స్ను మార్చే జనరేషన్గా వీళ్ళని లేవనెత్తుతున్నందుకు ప్రభా మల్టిప్లై విజన్స్ అండ్ డ్రీమ్స్ అండ్ ప్రాఫెసీస్, ఎవ్రీ స్పిరిచువల్ మాథ్యూ 10:8, ఐజాయా 8:18 వాళ్ళ జీవితంలో చేయునుగాక యేసునామంలో